అధ్యక్ష. ఇప్పటికే దాదాపు 95% రోడ్లు అయినప్పటికీ చిన్న చిన్న గ్యాపులు ఉన్నాయి అధ్యక్ష. వాటిని పూరించాలని గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. సంబంధాలు ఉన్నాయి కానీ ఇప్పుడు నా నియోజకవర్గంలో మీకు తెలుసు అధ్యక్ష, మీకే ఆనుకొని ఉంది. నాకు షాత్రాజ్పల్లి అనే విలేజ్ ఉంటుంది, తాడిచెర్ల గ్రామ పంచాయతీ ఆమ్లెటు. అక్కడి నుంచి తాడువాయి పక్కకే ఆనుకొని ఉంటుంది. తాడువాయి వాళ్ళు ఇక్కడ మలహార్ మండల్ తాడిచెర్లకు రావాలంటే భూపాల్పల్లి నుంచి, కాటారం నుంచి, కొయ్యూరు నుంచి 50 కిలోమీటర్లు రావాలి అధ్యక్ష. ఆ మధ్యలో గ్యాప్ ఎంత ఉన్నదంటే 4 కిలోమీటర్ల గ్యాప్ ఉన్నది అధ్యక్ష. కనుక గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇక్కడ నుంచి తాడిచెర్లలో మిర్చి పండుతుంది అధ్యక్ష, పత్తి పండుతుంది. కానీ వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలంటే, వరంగల్కి వెళ్ళాలంటే మళ్ళీ 50 కిలోమీటర్లు తిరగాలి. ఇవాళ నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నా, ఈటల రాజేందర్ గారి మంత్రి గారి నియోజకవర్గానికి, మీ నియోజకవర్గానికి, నా నియోజకవర్గానికి అనుసంధానంగా తాడిచెర్లతో మరి తాడువైటు మా అందుగుల తండ ఇటు ఒక లింకు అడిగినాం అధ్యక్ష. దయచేసి ఇటువంటి చిన్న రోడ్లు చిన్న డబ్బుతోటి ఎంతో మళ్ళీ ప్రేమ ఆప్యాయతలు పెరిగే అవకాశం ఉన్నది. కనుక దయచేసి ఆ రోడ్లను మంజూరీ ఈ సంవత్సరం ఇవ్వాలని, మన రాకపోకలు పెంచి పురాతనంగా ఎడ్ల బండ్ల మీద వెళ్ళి ఎంత ప్రేమగానైతే ఉన్నామో ఇవాళ మళ్ళీ మంచిగా కార్లతో వెళ్ళి అంతకన్నా ఎక్కువ ప్రేమగా ఉండే ప్రయత్నం దయచేసి గౌరవ మంత్రి గారు చేయాలని. ఎక్కడన్నా వీలుంటే నాకు ఇప్పటికే మానేరు మీద 2 బ్రిడ్జిలు R&B ద్వారా వచ్చినాయి. గొప్పగా అవి బ్రిడ్జిలను పూర్తి చేసుకోబోతా ఉన్నాం. పంచాయతీరాజ్ నుంచి కూడా ఏమన్నా అవకాశం ఉంటే వాటిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, వీటిని కూడా మంజూరు చేసి మన సంబంధాలు పెంచి పాతకాలం తెలంగాణ ఆప్యాయతలను పెంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. తాటి వెంకటేశ్వర్ గారు. నాబార్డు, PMGSY, CRR, SDF ఈ గ్రాంట్ల నుంచి మరి గౌరవ మంత్రి గారు 514 పనులు మంజూరు చేశారు. అందులో 86 పంతులు పూర్తి చేశారని చెప్తున్నారు అధ్యక్ష. మరి నా నియోజకవర్గంలో మరి నాకు తెలిసి ఒక వంతెన కూడా రాలేదు అధ్యక్ష. అనేక గిరిజన గ్రామాల్లో ఈరోజు వరకు కూడా రోడ్డు సౌకర్యాలు కొన్ని లేకపోవటం, నా నియోజకవర్గంలో ఇరిగేషను అంటే వాటర్ ఉన్నటువంటి ప్రాంతం, భూగర్భ జలాలు పైనుంచి ఏ బోరు లేకుండానే నీళ్ళు వచ్చేటటువంటి ప్రాంతం నా నియోజకవర్గం అధ్యక్ష. అలాంటి ప్రాంతాల్లో మరి ఈ రోడ్లు వంతెనలు కాక ఇచ్చినట్లయితే బాగుంటుందని, ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎసరావుపేట ములకలపల్లి మండలంలో అధ్యక్ష, ముచ్చేలంపాడు అధ్యక్ష, ఎప్పుడు 365 రోజులు ఆ వాగమ్మట నీళ్ళు వెళ్తూనే ఉంటాయి అధ్యక్ష. అంతేకాకుండా అదే మండలంలో కమలాపురం కానీ, గుండాలపాడు కానీ ఇలాంటి మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేవు అధ్యక్ష. ఆ ప్రాంతాలు రోడ్లు వేస్తూనే మరి ఇలాంటి చెక్ డ్యాములు, బ్రిడ్జిలు కాగా నిర్మాణం చేపట్టినట్టయితే ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఉపయోగపడతాయి, పశువులకు కూడా నీరు తాగడానికి కూడా అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నది అధ్యక్ష. ఇది నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఇచ్చినటువంటి ప్రతి నియోజకవర్గానికి వంతెనలు, చెక్ డ్యామ్ నిర్మాణం అన్ని నియోజకవర్గాలకి ప్రతిపాదికగా భవిష్యత్తులో ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. మొత్తంగా 514 బ్రిడ్జిల్ని వివిధ గ్రాంట్స్ ద్వారా 829 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. ఇందులో అధ్యక్ష ఈ 514లో 135 బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో 91 ప్రోగ్రెస్లు ఉన్నాయి, ఒకటి కంప్లీట్ అయింది, ఒక 43 ఇంకా స్టార్ట్ కావాల్సిన అధ్యక్ష, వివిధ స్టేజెస్లో ఉన్నవి. అట్లాగే బ్రిడ్జెస్ సంబంధించి 85 బ్రిడ్జిలు కంప్లీట్ అయినాయి, 222 బ్రిడ్జెస్ ప్రోగ్రెస్లు ఉన్నాయి అధ్యక్ష. అదనంగా ఈ యొక్క చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జెస్ నిర్మాణం చేయాలంటే కూడా వాటికి సంబంధించి వివిధ గైడ్లైన్స్ ఉన్నాయి అధ్యక్ష. అట్లీస్ట్ ఒక చెక్ డ్యామ్ నుంచి ఇంకో చెక్ డ్యామ్ బ్రిడ్జ్ కట్టాలంటే అట్లీస్ట్ మినిమం 500 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. అట్లాగే ఆ సాయిల్స్ కావచ్చు, ఇతరత్ర ఫౌండేషన్స్ బట్టి అన్ని టెక్నికల్ అంశాలు బట్టి కూడా ఉంటాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు రవీందర్ రెడ్డి గారు, అట్లాగే పుట్టమధు గారు, తాటి వెంకటేశ్వర గారు వివిధ అంశాలను ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష.
వీళ్ళకి సంబంధించి రోడ్స్కు బ్రిడ్జెస్ సంబంధించి కూడా ఇంకా ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ వాళ్ళు ప్రస్తావించడం జరిగిందో వాటిని సర్వే చేసి పరిశీలించి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ నిర్మాణం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే బ్రిడ్జ్ విషయం వెళ్ళినా రోడ్స్ విషయం వెళ్ళినా వీటిని వీలైనంత త్వరగా వీలైన నంబర్లో చేయించి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులకు నేను మనవి చేసేది, రోడ్ల నిర్మాణానికి సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కొత్త రోడ్ల నిర్మాణం కావచ్చు, రోడ్ల యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ చేయని విధంగా పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టడం జరిగింది. వేల కోట్ల రూపాయలు చేయడం జరిగింది. ఎవరు అడగాల్సిన అవసరం లేకుండా గత పరిస్థితి వేరే అధ్యక్ష. పూర్తిగా పార్టీలకు గ్రామాలకు అతీతంగా అడిగినా అడగకున్నా గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా నుంచి రాష్ట్ర కేంద్రానికి పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంకా ఇప్పుడు సభ్యులు ప్రస్తావించండి రోడ్లకు సంబంధించి బ్రిడ్జ్కి సంబంధించి గ్యాప్స్ను ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. రవీందర్ రెడ్డి గారు. సార్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు నడుతా ఉంది అధ్యక్ష. నా దగ్గర PMGS5లో 4 బ్రిడ్జ్లు వచ్చినాయి అధ్యక్ష. మరి వాటిని ఏమన్నా చూపిస్తలేరు. నిజంగా చెప్పాలంటే మంచి స్ట్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అడవి లింగాలని ఒకటి, తుమ్మోజువాడ తిక్కోజువాడల మధ్యలో ఒకటి మోతే ఒకటి భూంపల్లి కాడ ఒకటి 4 PMGS5 వచ్చినాయి. వాటికి చెక్ డ్యామ్ అది వేస్తే ఖచ్చితంగా డెఫినెట్గా 20% ఇంక్రీజ్ అవుతుంది. కానీ దాని ద్వారా లాభం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. డెఫినెట్గా అధ్యక్ష. బ్రిడ్జిని చెక్ డ్యామ్ను రెండింటిని కూడా సైమల్టేనియస్ నిర్మాణం చేస్తే కాస్ట్ అనేది తగ్గుతుంది. వాటికి ప్రయారిటీ ఇస్తాను. గౌరవ సభ్యులు చెప్పినటువంటి దాన్ని కూడా దాన్ని పంపించి పరిశీలన చేయించి సాధ్యాసాధ్యం టెక్నికల్ ఆస్పెక్ట్ పరిగణలో తీసుకొని ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష.